అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు రాజకీయాలు ఎంతగా దిగజారాయంటే ఎస్పెషల్లీ 2014 తర్వాత, నోట్ డౌన్ దిస్, ఓకే. 2014 తర్వాత ఇక్కడేమో బీఆర్ఎస్ వాళ్ళు, దట్ మీన్స్ ఆంధ్రలో టీఆర్ఎస్ వాళ్ళు, ఏపీలోనూ వైసీపీ వాళ్ళు మొదలెట్టారు. వ్యక్తిత్వ హననం, బూతులు మాట్లాడటం, అడ్డదిన చెలరేయడం. అది చివరికి అన్ని పార్టీలకు పాకేసింది. అసలు రాజకీయమైన పోస్ట్ ఏదైనా ఓపెన్ చేద్దాం కంపరం పడుతుంది. నా దరిద్రం కొద్దీ నేను ఏదైనా పోస్ట్ పెట్టినా కానీ, ఏదైనా వీడియో పెట్టినా దానికి కూడా ఘోరాతి ఘోరం కామెంట్లు. దీన్ని అమ్మ జీవితం అనకూడదు కానీ ఎక్కడి నుంచి వచ్చారు బాబు, రీసెంట్ జాంబీలాగా వచ్చి నా ఫేస్బుక్ ఛానల్లో కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. నేను యూట్యూబ్లో కొన్నిసారి నా ఫేస్బుక్ పోస్టులు షేర్ చేస్తాను కదా యాస్టీస్గా, ఆడకొచ్చి కూడా కామెంట్లు పెడతాను ఘోరాతి ఘోరంగా. నాకు ఓపిక లేక జస్ట్ బ్లాక్ చేస్తున్నాను కానీ ఏమాత్రం ఓపిక ఉన్నా ఆ పేరు, వాడి ప్రొఫైల్, వాళ్ళ యూపీ ఏమంటారు అది ఉండి తీస్తారు, వాళ్ళ ఐడీలు రిమైనింగ్ అన్నీ తీసుకుని కరెక్ట్గా పోలీసు దగ్గరికి వెళ్తే జీవితం నాశనం అయితే ఇంకా ఆ దరిద్రం నాకు వద్దు. ఊరవాళ్ళు చూసుకుంటారు గట్టికి సరైన వాళ్ళు తగిలినప్పుడు. సో అందుకే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, పొలిటికల్గా అంటే బూతులే అన్నట్టుగా తయారైపోయిందండి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయన సైతం జూబ్లీస్ మొత్తం చెత్త ఉందని అంటున్నాడు. ఎవరు ఆ చెత్తనా కొడుకు? ఆయన కదా 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు. వచ్చాక కట్టేసి కొట్టండి, కట్టేసి అడగండి, లైక్ కావ్యలో మాట్లాడాడు. సరే ఫ్లో లేదని అన్నాడులే అని చెప్పేసి అనుకుందామంటే ముఖ్యమంత్రి ఆ పదం వాడకూడదు కదా వేరే వాళ్ళ గురించి. చెత్తనా కొడుకు రైమింగ్ కలిసి అని చెప్పేసి వాడాడంటే కరెక్ట్ కాదు కదా, అది పక్కన పెడదాం. బాబోయ్ కేటర్ ఇంకా ఇదైపోయాడు. రేవంత్ రెడ్డి నువ్వు మగాడు అయితే రా, నువ్వు మగ పుడితే రా. ఏడకంట లైవ్ డిటెక్ట్ టెస్ట్ పెడతాడంట. ఈయనకి ఆయనకి ఇద్దరికి టెస్ట్ పెడతారు. మొత్తం లైవ్ ఇద్దాం, క్వశ్చన్స్ అడగాల్సి అడుగుతారు. నువ్వు చెప్పు, నేను చెప్తా, నిజమంటే జనానికి తెలిసింది. నువ్వు మగడు అయితే రా అంటాడు ఈయన. మరల ఈయన నిన్న అంటాడు, మా అధినేత కేసీఆర్ మాకు చెప్పాడు బూతులు ఆడొద్దని, అందుకే మేము వాడతలేదా అంటాడు. ఏంది అసలు సమాజాన్ని అసలు ఎటు పట్టుకెళ్తారు వీళ్ళు? ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బూతులు వాడేది తగ్గారు, మీరు గమనించారా? టీడీపీలో ఉన్నటువంటి ఎవరు అఫీషియల్గా అసలు బూతులు అంటే జోలి కూడా పోవట్లేదు. వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకా బూతులతో చెర్రైగుతూ జాంబీలాగా మీద పడిపోతుంది ఆ పేటీఎం బ్యాచ్ గాలే. అరే మీకు మరలా చెప్తున్నాను రా, 3 నెలలు టైం మీకు గుర్తుంచుకోండి. ఏపీ డీజీపీ హరీష్ గుప్తా అని చెప్పున్నారు క్లియర్గా. సపరేట్ ఒక యాప్ అనేది వస్తుంది, ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తున్నారు. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా, మీరు ఏ పోస్ట్ గురించి అయితే పెడతారో దానికి రిలవెంట్గా ఏపీకి సంబంధించి ఏదైనా ఉంది అంటే మొత్తం చెక్ చేసి మీరు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి లోపలేస్తారు. ఇక్కడైతే మాత్రం రేవంత్ రెడ్డి గారు దండం పెడతాం, సార్ వద్దు సార్, బూతులు వద్దు సార్ మనకి. కమ్యూనిటీ కేటర్ అన్న రామన్న కరెక్ట్ కాదన్నా, నువ్వంటే రెస్పెక్ట్ నాకు. చంద్రబాబు గారు అరెస్ట్ అయిన మూమెంట్లో అప్పుడు స్పందించిన విధానం అప్పుడు కొంచెం బాధేసిందిలే కానీ, బట్ ఆ తర్వాత కూడా ఎందుకు మీరంటే రెస్పెక్ట్ అంతే. మరి ప్లీజ్ అన్న బూతులు వద్దన్న, రెస్పెక్ట్ ఇచ్చుకుందాం, రెస్పెక్ట్ తీసుకుందాం. ఆ వీడియోలో అటాచ్ చేసిన చూడండి. ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడి ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు, సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్త కొని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. ఇద్దరు బిల్లారంగాల ఆటోలలో సందు తిరుగు. నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మొగవను అయితే, మగ పుట్టుక ఉడితే జరావు, మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా, దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం. నాకో లై డిటెక్టర్ టెస్ట్, నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది, నా మీద ఉంది, ఇద్దరం అది పెట్టుకుందాం, కూర్చుందాం. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది. దా మగవను అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.